బైబిల్ చదవాలని ఆశపడిన వారు, తీర్మానం తీసుకున్న వారి కోసం ఈ వీడియో. బైబిల్ రీడింగ్‌కి ఉపయోగపడే ఒక 10 పాయింట్లు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నా. చూద్దాం. ఫస్ట్ పాయింట్, ప్రేయర్. మనం బైబిల్ చదువుతున్న ప్రతిసారి ప్రార్థన చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుని సహాయం లేకుండా దేవుడు రాయించిన వచనాలను అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్. కాబట్టి ఆ వచనాలను అర్థం చేసుకోవడానికి, అది ఆయన రాసిన విధంగా అర్థం చేసుకోవడానికి ఆయన సహాయాన్ని అడిగి మనం ముందుకెళ్ళాలి. సెకండ్ పాయింట్, క్రమంగా బైబిల్ చదవాలి. ఒక వచనాన్నో, ఒక సందర్భాన్నో కాకుండా ఒక పూర్తి గ్రంథాన్ని ప్రారంభం నుండి చివరి అధ్యాయం వరకు చదవగలిగితే ఆ గ్రంథం యొక్క పూర్తి సందేశం, సారాంశం మనకు అర్థమవుతుంది. థర్డ్ పాయింట్, రచయిత ఎవరు? రచయిత యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఒక బుక్ని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ బుక్లోని ప్రతి వచనం మీకు అర్థం కావాలంటే రాసిన వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం. దీన్ని అనేకమైన ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మీరు సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఫోర్త్ పాయింట్, మనం చదువుతున్న పర్టికులర్ బుక్ ఎవరికి రాయబడుతుంది అంటే గ్రహీతలు, ఆడియన్స్ ఎవరు, ఆ ఆడియన్స్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఫిఫ్త్ పాయింట్, మనం చదువుతున్న పర్టికులర్ బుక్ ఏ కాలంలో రాయబడింది అండ్ ఆ కాలంలో ఉన్న కల్చర్ ఏంటి. అండ్ ద సిక్స్త్ పాయింట్, ఇది చాలామంది మిస్ అవుతారు, అదేంటంటే సందర్భం, కాంటెక్స్ట్. ఒక వచనం కాదు, ఒక పదం కాదు, దానికి ముందు వచనాలు, దానికి ముందు అధ్యాయాలు లేదా ఆ బుక్ మొత్తం అనేది మన సందర్భాన్ని మనం గమనించాలి. అండ్ ద సెవెంత్ పాయింట్, రాయబడిన ఆ వచనం కావచ్చు, చాప్టర్ కావచ్చు, ఆ పదాలు కావచ్చు, ఏ విధానంలో రాయబడ్డది. కవిత్వ రూపంలోనా, లేదా ఒక లెటర్ రూపంలోనా, ఒక చరిత్ర రూపంలోనా, పాట రూపంలోనా అని మనం గమనించాలి. ఎయిత్ పాయింట్, భావం. అక్షరాలు మాత్రమే కాకుండా దాని వెనుకున్న భావం ఏంటో గ్రహించగలగాలి. ముఖ్యంగా అక్షరము కంటే భావానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మైండ్తో చదవడానికి ప్రయత్నించాలి. ద నైన్త్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ జీసస్. బైబిల్ అంతా కూడా యేసును కేంద్రంగా చేసుకుంది. కాబట్టి మనం చదివే గ్రంథమైన, వచనాలైనా, అధ్యాయాలైనా మన మైండ్లో యేసుప్రభు తిరుగుతూ ఉండాలి. అది పాత నిబంధనైనా, కొత్త నిబంధనైనా. అండ్ ద 10th పాయింట్, ఇది మన కోసమే, దీనికోసం మనం బైబిల్ చదువుతాం. దట్ ఈస్ అప్లికేషన్, అన్వయించుకున్నట. ఇందులో 2 విషయాలు, రాయబడిన వారికి ఎలా అప్లై చేయబడింది, ఈరోజు చదువుతున్న నాకు దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి అనేది చాలా ప్రాముఖ్యం. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.